తెలంగాణలోని జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతోత్సవాలు ఈ రోజు ఘనంగా జరగనున్నాయి. మంగళవారం నుంచే వేడుకలు ప్రారంభమైనప్పటికీ హనుమాన్ దీక్షా స్వాములు నేడు మాల విరమణ చేయనుండటంతో దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది అంజన్న దీక్షపరులు భక్తులు కాలినడకన వివిధ మార్గాల ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకున్నారు. మాల విరమణ కోసం ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంజన్న స్వామి భక్తులు చాలా మంది అధిక సంఖ్యలో వస్తున్నారు. మరి ఎప్పటిలాగానే ఈడ సదుపాయాలు కూడా అంతంతే మాత్రమే ఉన్నాయి. మరి బాత్రూమ్లు కూడా చూడడానికి వస్తే మెట్లెక్క దగ్గర కూడా కనీసానికి వస్తుంటే కూడా స్వాములు వాసన కూడా తట్టుకోలేకుండా ఘోరంగా ఉన్నది. మరి స్వాములు దయచేసి ఎవరు ఎమ్మెల్యే గారు సార్ ఎంపీ గారు వివేక దర్శనంలో వస్తారు, స్వాములు చూస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకు మా భక్తుల కష్టాలు ఎవరికి తెలియదు. ఇట్లా ఒకసారి భక్తుల రూపంలో ఒకసారి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి వాళ్ళ సదుపాయాలు వాళ్ళ సౌకర్యాలు చూస్తే స్వాములకు తెలుస్తుంది. అంటే మేమేం విమర్శ చేస్తలేము. కాకపోతే ఏంటంటే స్వాములు వేల లక్షల భక్తులు వస్తున్నారు కాబట్టి కొద్దిగా సదుపాయం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గుడి అలాగనే ఉంటుంది. కొద్దిగా గుడి డెవలప్ చేసి కొద్దిగా భక్తులకు సదుపాయం కల్పించాలని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మన అదే సీఎం గారు కానీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాం. ఏంటంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా చేసుకోండి. మేము దీక్ష చేసుకొని ఒక నియమ నిబంధనలతో వస్తున్నాం. వచ్చినప్పుడు కొన్ని సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడతారు స్వాములు. కొద్దిగా మా స్వాములకు ఇబ్బంది కలగకుండా కొన్ని సదుపాయాలు మంచిగా చేసి ఇంకా గుడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అయితే హనుమాన్ పెద్ద జయంతోత్సవాలు అయితే ఈ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. జగిత్యాల జిల్లా మలయాళ మండలం ముత్తంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 20న ప్రారంభమైనటువంటి పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగేటువంటి పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగించేందుకు ఇటు జిల్లా అధికారులు అదేవిధంగా ఆలయ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్ష పనులు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనానికి రావడానికి పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. నిన్న సాయంత్రమే కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా హనుమాన్ దీక్ష పనులు కూడా ఆంజనేయ స్వామి సన్నిధికి రావడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఈ దైవ దర్శనం అదేవిధంగా మాల విరమణ కూడా ప్రారంభమయ్యి ఈ రోజు ఇక్కడ వచ్చేవారి సంఖ్య దాదాపు ఇప్పటికే 70,000కి పైగా జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 70,000 మంది వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందగా మొత్తంగా ఈ రోజు కొండగట్టుకు వచ్చే వారి సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మాల విరమణకు వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకరికొకరు ఎదురుగా వచ్చినట్టు కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ లో భక్తి రద్దీ దృష్ట్యా కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇవి ఏర్పాటు చేయడం ద్వారా వీళ్ళు ఎవరైతే హనుమాన్ దీక్ష చేసినటువంటి భక్తులు నేరుగా ఆలయం నుంచి ఇటు కళ్యాణ కట్ట వరకు కూడా వచ్చేందుకు కూడా ఇవి ఏర్పడడం జరిగింది. దాంతో సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఆలయ అధికారులు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక పోలీసు శాఖ అదేవిధంగా ఇతర శాఖల సమన్వయంతో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం గత 3 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు చాలా సవ్యంగానే దర్శనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులు కూడా ఎలాంటి క్యూ లైన్ లో కూడా ఇబ్బంది లేకుండా మాత్రం దర్శనంతో పాటుగా ఇటు కోనేరులో స్నానాలు చేయడం అదేవిధంగా మాల విరమణకు సంబంధించి కూడా చాలా సక్రమంగా జరుగుతున్నటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తారు. కొంతమంది భక్తులు మాత్రం సుదూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి భక్తులు మాత్రం కొంత పాదయాత్ర నుంచి వచ్చేటువంటి భక్తులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని వచ్చేసారైనా కూడా ఈ అలాంటి ఆటంకాలు లేకుండా చూసారని మాత్రం కోరుతున్నారు. ఇక ఆలయ ఈవో కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడుతూ ఇప్పటికే దాదాపు ఒక 70,000 మంది భక్తులు తెల్లవారుజాము నుంచి దర్శనం చేసుకున్నారు. దాదాపు ఈ రోజు 2 లక్షల మంది భక్తులు మాత్రం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక నిన్న సాయంత్రం నుంచి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో కూడా వర్షం
వర్షం పడినందుకు కూడా కొంత ఆలయ పరిసరాలతో కూడా బురదమయంగా మారాయి. ఆ తర్వాత నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఇటు జిల్లా కలెక్టర్ సత్యకుమార్, అదేవిధంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్లు కూడా స్వయంగా వచ్చి ఈ వరద వల్ల ఏదైతే బురద వల్ల ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఆ తర్వాత ఆలయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నటువంటి స్వయంగా వారు పర్యవేక్షించి పారిశుద్ధ్య కార్మికులు వెంటనే వాటిని తొలగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో నిన్న రాత్రి హుటాహుటిన పారిశుద్ధ్య సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పారిశుద్ధ్యం సంబంధించి కూడా బురదనంతా కూడా బయట పంపించే ప్రయత్నాలు అయితే చేశారు. సో ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు మాత్రం దర్శనం చేసుకోవటం, అదేవిధంగా మాల విరమణ చేసుకోవడం కూడా జరుగుతుంది. మనం ఇక్కడ చాలా విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక ఇటు కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్నారు. గత 2 రోజులు కూడా ఇక్కడికి భక్తులు రావడంతో కూడా అంజన్న ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ వసతి గృహాలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఇక్కడ వసతి కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన వేటలు కొండపైన కాకుండా కొండ కింద కూడా ఉన్నటువంటి అద్దె గదులన్నీ కూడా ఖాళీ లేకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అంటే వాళ్ళకి అద్దె కూడా దొరికినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జనం వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న వర్షం పడితే కొంత ఏదైతే భక్తులు తగ్గుతారని భావించినప్పటికీ ఈరోజు తెల్లవారుజాము నుంచి కొంచెం వర్షం తగ్గడం వల్ల కూడా మళ్ళీ భక్తులు పుంజుకోవడం జరిగింది. భక్తులు వస్తూనే ఉన్నారు. మనం దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా అయితే ఇప్పటికైతే కొండగట్టు ఆంజనేయ స్వామిలో ఇటు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మాత్రం ఇటు భక్తులు దర్శనం చేసుకోవటం, అదేవిధంగా మాల విరమణ కూడా చేసుకుంటున్నారు. రామకృష్ణ, అయితే ఇటు హనుమాన్ దీక్ష స్వాములు కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో అటు కొండగట్ట స్వామి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ స్వామి దీక్ష విరమణ కోసం వారికి ఎటువంటి సేవలు అందించనున్నారు? హనుమాన్ దీక్ష పరులకు సంబంధించి కూడా, ఎందుకంటే ఈ రోజు హనుమాన్ జయంతి సంబంధించి కూడా ప్రత్యేకంగా అది హనుమాన్ దీక్ష పరులు కూడా పెద్ద సంఖ్యలో దాదాపుగా 70% పైగా వాళ్ళే వచ్చేటువంటి నేపథ్యంలో ఆ స్థాయిలోనూ కూడా ఇటు ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ కట్ట వద్ద ఇక్కడ మాల విరమణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఆలయానికి వెళ్లేటువంటి క్యూ లైన్ లో కాకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు మాల విరమణకు సంబంధించి కూడా క్యూ లైన్లు ఏర్పడడం జరిగింది. ఎందుకంటే సామాన్య భక్తులు అదేవిధంగా మాల విరమణకు వచ్చేటువంటి భక్తులు ఎదురెదురు రావటం, అదేవిధంగా గంటల తరబడి కూడా వాళ్ళ లైన్లో నిలిచోవడం వల్ల ఇటు అది దీక్షపరులకి అదేవిధంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో గతంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క ఏదైతే అధికారులు అబ్జర్వ్ చేశారో వాటన్నిటి కూడా ఈసారి ఓవర్కమ్ చేసేందుకు, అదేవిధంగా వాటిని పరిష్కరించే విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. నేరుగా ఆలయం పక్క నుంచి ఒక 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. అక్కడ ఆలయ దర్శనం తర్వాత భక్తులంతా కూడా హనుమాన్ దీక్ష విరమణ చేసేటువంటి భక్తులంతా కూడా నేరుగా ఇటు మనకు ప్రస్తుతం ఇప్పుడు కళ్యాణ కట్ట దగ్గరే ఉన్నాం. ఈ కళ్యాణ కట్టని వారు నేరుగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం చాలా స్పష్టంగా చూడొచ్చు, సామాన్య భక్తులకు అటు ఆలయం పక్కన ఉన్నటువంటి ఒక క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి పరిస్థితి. మరియు ఇటు దీక్షాపరులు మాత్రం ఇటు ఈ కళ్యాణ కట్ట నుంచి కింద నుంచి నేరుగా కళ్యాణ కట్టకు చేరుకొని ఇక్కడ మాల విరమణ చేసిన తర్వాత మళ్ళీ వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కళ్యాణ కట్ట కుడివైపునే ఇటు కోనేరు ఉంది కాబట్టి మాల విరమణ చేసే భక్తులు ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళ్యాణ కట్ట అదేవిధంగా కోనేరు పక్కపక్కన ఉండడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే ఇటు పుణ్యస్నానాలు ఆచరించడం, అదేవిధంగా మాల విరమణ చేసేటువంటి అవకాశం ఉండడంతో వీటి యొక్క ఏర్పాటును కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఇలా సామాన్య భక్తులు అదేవిధంగా మాల విరమణ సంబంధించి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అధికారులు చర్యలు తీసుకున్నారు. రామకృష్ణ, అయితే ఇటు మరోవైపు ఆలయ పరిసరాల భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలీస్ శాఖ పరంగా కూడా భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పడడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి పెద్ద హనుమాన్ జయంతికి సంబంధించి దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఆలయ పరిసరాలతో పాటు ఆలయం కింద, అదేవిధంగా మనకు ఇక్కడ ఆలయం కింద రెండు ప్రధాన రహదారులు ఉంటాయి. ఒకటి జగిత్యాల వెళ్లే రహదారితో పాటు ఇటు జేఎన్టీ వెళ్లే రహదారి కూడా ఉంటుంది. 2 రహదారులు కూడా రెండు వైపులా కూడా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు జరిగింది. అక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా వాహనాల పార్కింగ్ కూడా ఎక్కడికక్కడ ఏర్పడడం జరిగింది. భారీ వాహనాల పార్కింగ్ ఒకవైపు, అదేవిధంగా కార్లకు ఇతర వాహనాలకు ఒకవైపు, ద్విచక్ర వాహనాలకు మరోవైపు ఈ రకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం వల్ల కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ చేసి కొంత ఖాళీ నరకం రావడం వల్ల ఇక్కడ, ఎందుకంటే మనకు ఆలయ ప్రాంగణానికి వచ్చే ముందు కొంత రోడ్డు ఇరుకుగా ఉంటుంది. అక్కడ వాహనాలు వస్తే కనుక రద్దీ ఎక్కువై చెప్పేసి అక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సంఘటనలు గతంలో చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ
ఆగిపోకుండా ఎక్కడికక్కడ పోలీసులు కూడా రోడ్లపైన నిల్చొని డ్యూటీ చేస్తూ కూడా విధులు నిర్వహిస్తూ కూడా ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ 1000 మందిలో డిఎస్పీలు, సిఐలతో పాటు ఎస్ఐలు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఈ బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.